తెలంగాణ గవర్నమెంట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 5,000 కోట్ల రూపాయలతో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని నిర్మిస్తాము అని చెప్తుంది. మూసీ నది మొత్తాన్ని క్లీన్ చేసి పార్క్స్ కడతామని, వాక్వేస్ కడతామని, ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా మారుస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే విగ్రహాన్ని పెట్టాలి అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ దాదాపు 500 కుటుంబాలు నివసిస్తున్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళందరినీ ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చిందని అక్కడి స్థానికులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ జీవిస్తున్నాము, మేమెందుకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వము అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ స్టాచ్యూ నిర్మించడం వల్ల హైదరాబాద్ సిటీకి ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుందని, టూరిజం ఇంప్రూవ్ అవుతుందని, వరదలని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. అవునండి, నిజమే, మన సమస్యలు పరిష్కారం అవ్వాలి. మరి ఈ 500 కుటుంబాల సంగతేంటి? ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ రూపాయి సంపాదిస్తూ ఇప్పుడే మంచిగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అదొక సెక్యూరిటీ, ఎవరు ఇవ్వలేని కొండంత అండ. ఆ ధైర్యంతో పాటు మన జీవితాలు, జ్ఞాపకాలు, మంచి చెడు అన్నీ ముడిపడి ఉంటాయి. విగ్రహాన్ని పెట్టాలి, అభివృద్ధి జరగాలి అనే పేరుతో 500 కుటుంబాలని రోడ్డున వేస్తారా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? మరి 5,000 కోట్లతో విగ్రహాన్ని పెట్టడానికి మాత్రం 4,100 కోట్ల రూపాయలని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి అప్పు తెస్తుంది. ఎందుకిలా? విగ్రహాన్ని పెట్టడం ద్వారా అభివృద్ధి అవుతుందో లేదో తెలియదు, కానీ దాని పేరు మీద ఇక్కడ 500 కుటుంబాల జీవితం, వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.